దాల్ అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజైతే ఇంకా నేను నాన్ స్టిక్ ప్యాన్ మీద దోశ చేయకుండా మామూలు ప్యాన్ మీద చేస్తున్నానండి. ఈ ప్యాన్ మీదనే చేయండి అనేసి చాలామంది నాకు కామెంట్ చేశారు. నేను మొదట్లో అయితే ఇదే ప్యాన్ పైనే నేను దోశలు చేసేదాన్ని. కాకపోతే ఇంకా మామూలుగా అయితే ఇంకా తీసుకున్నాను ప్యాన్ దోశ నాన్ స్టిక్ ప్యాన్ అనేది తీసుకున్నాను. కాకపోతే ఇంకా అందరూ చాలామంది అన్నారు అది హెల్తీ కాదు కదా అనేసి. నిజంగా హెల్తీ కాదండి అది. అందుకనేసి మళ్ళీ ఇది 15 సంవత్సరాల కిందటి ప్యాన్ అండి. మళ్ళీ ఇది క్లీన్ చేసేసి ఈ అంచులల్లా మనకు దోశలు వేసి ఈ అంచులల్లా బ్లాక్ అయిపోయి దోశలు వచ్చేటివే కాదు అసలు. నేను బాగా క్లీన్ చేసి నీట్గా చేసిన తర్వాత మళ్ళీ దోశలు చూడండి చక్కగా నీట్గా వచ్చేస్తున్నాయి. ఇప్పుడు నేను చిన్న మంట మీదనే ప్యాన్ అనేది హీట్ ఎక్కిన తర్వాత చిన్న మంట మీద నేను దోశ అనేది వేస్తున్నాను. బాగా సెగ మీదనే దోశ అనేది చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ దోశ అయితే ఇంకా చూస్తున్నారు కదా. ఇప్పుడు చూద్దాం అయితే ఇంకా 2 మినిట్స్ తర్వాత ఎంత చక్కగా వచ్చింటుందో చూడండి. మరి ఈ దోశ సూపర్గా వచ్చింటుంది. అప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే ఇంకా చెట్టు నీడకి కూర్చొని దోశలు చేసి అమ్మేటోళ్ళు కదా. అప్పుడైతే ఇంకా ఇలాగా కవర్ చేసి దోశ వేసేవాళ్ళు అనమాట. అంటే ఇంకా తీసేటప్పుడు చూసేటోళ్ళం కదా. మూత ఎందుకు మూస్తున్నారు వాళ్ళు అని అనుకునేదాన్ని నేను. ప్యాన్ పైన ఇలాగ మూత మూసేసి చిన్న కుంపడి అంటారనమాట, చిన్న కుంపడి చూస్తున్నారు కదా. మెత్తని దోశలు చాలా బాగా స్పాంజీ లాగా చూడండి ఎంత చక్కగా వచ్చేస్తున్నాయో. అసలు పర్ఫెక్ట్గా వచ్చేస్తున్నాయండి దోశలు. ఎందుకు నాన్ స్టిక్ ఎందుకులే, పిల్లలకు తింటారు కదండి, మరి హానికరం కదా నాన్ స్టిక్ అంటే. అందుకనేసి నేను మామూలు ప్యాన్ పైననే మళ్ళీ ప్యాన్ అసలు పనికి రాలేదు. అది ఈజీ ఒక మూలకు పాడేసాను నేను ఆ ప్యాన్ని. అయితే ఇంకా మళ్ళీ నాకు అనిపించింది షాజిదా బుజ్జి అక్క ఎప్పుడు నాకు చెప్పేదన్నమాట, వద్దు చెల్లి నాన్ స్టిక్ అస్సలు వాడొద్దులే చెల్లి, ఎందుకంటే నాన్ స్టిక్ మీద చూడనీక చక్కగా వచ్చేస్తాయి కానీ మన బాడీకి హానికరం కదా చెల్లి అని చెప్పింది. 100% కరెక్ట్ అక్క నువ్వు చెప్పింది. అందుకనేసి నువ్వు చెప్పినట్టుగానే నేను ఎప్పుడో మూలకు వాడేసిన ప్యాన్ తీసానండి. నేను ఇప్పుడు మూలకు వాడేసిన ప్యాన్ అసలు బండికి రాదు అనుకున్నాను. అసలు ఇదంతా ఎంత ఇదిగా దోశలు వేసి ప్యాన్ అనేది ఇదంతా చేరిపోయింది బాగా బ్లాక్గా. ఇవన్నీ నీట్గా చేసి నేను మళ్ళీ ఉల్లిపాయ బాగా రుద్దేసి కొద్దిగా ఆయిల్ అనేది రుద్ది ఒక 2 డేస్ వరకు అలాగా చేస్తూనే ఉన్నాను. అప్పుడు నాకు ఈ ప్యాన్ అనేది సక్రమంగా చక్కగా పనిచేస్తుందండి. ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, చక్కగా దోశలు కూడా సూపర్గా వచ్చేస్తున్నాయి. చాలా టేస్టీ కూడా ఉన్నాయి తెలుసా. నాన్ స్టిక్ ప్యాన్ పై నుండి నాన్ స్టిక్ ప్యాన్ కన్నా దోశ ఇది చాలా పర్ఫెక్ట్గా వస్తున్నాయి. పైనుండి వచ్చేసి టేస్టీ హెల్దీ. మనం టేస్టీ హెల్దీయే చూడాల కదా. అందుకనేసి హెల్దీ ఇంపార్టెంట్, టేస్ట్ తర్వాత. చూస్తున్నారు కదా మంచి దోశలు చక్కగా వచ్చేస్తున్నాయి కదా. మీ ఇంట్లో కూడా ప్యాను నాన్ స్టిక్ ఉందనుకోండి, నాన్ స్టిక్ ప్యాన్ మీద అసలు చేయకండి, ఇలాంటి ప్యాన్ మీదనే చేయండి. ఎందుకంటే 4-5 సంవత్సరాల పిల్లలు లేదా అలాంటి పిల్లలు ఉన్నారనుకోండి చాలా హానికరం కదా నాన్ స్టిక్ ప్యాన్ మీద దోశలు అంటే. ఇప్పుడు మొత్తానికి అన్ని దోశలు అయిన తర్వాత చూద్దామండి. అయితే చూస్తున్నారు కదండి చక్కగా చాలా బాగా వచ్చాయి. మనకు నాన్ స్టిక్ పక్కన పెట్టేయండి. మామూలు ప్యాన్ పైన మీరు దోశలు చేయడం మొదలుపెట్టండి. చాలా హెల్దీ. మీకు ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అల్లా హాఫీజ్.